Hearty welcome Sushant garu on stage. కామాక్షి మూవీస్ చందన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. లహరి మ్యూజిక్ ద్వారా మార్కెట్లో ఆడియో విడుదల కాబోతోంది. మరి ఇప్పుడు చందన్ గారు అండ్ సుశాంత్ గారు కలిసి రెండవ పాట దట్ ఇస్ కాదల్ అన్న ఈ పాటని లాంచ్ చేయబోతున్నారు. సాంగ్ లాంచ్ ప్లీజ్. ఇప్పుడే విచ్చేశారు కింగ్ నాగార్జున గారు. వారికి మా హార్దిక స్వాగతం తెలియజేసుకుంటున్నాము. వెల్కమ్ సర్, వెల్కమ్ టు ది ఆడియో లాంచ్ ఆఫ్ దోచే. What is this basu? మనకే సూటవది రొమాన్సు, ప్రేమో వింత కేసు, పడితే నువ్వేరా ఖలాసు. సోలోగా బాలో అయితే కడుతుందాని జట్టు, ముందేదో పరిచయం ఉన్నట్టు, జాలీగా ఉంటే తానే కాలక్షేపం అంటూ, ఆలోచన వస్తేనే డౌట్. పిల్లేమో బాగుంది జువండు లాగింది నీకేలు సారి, అడ్రస్ తెలియదు పేరాదెడు బదువాటును మరి, వయసు గరి బరి పెడితేను గురి పడదా ఇక మరి. వాట్ ఈస్ దిస్ బాసు? మనకి సూటవది రొమాన్సు, ప్రేమో వింత కేసు, పడితే నువ్వేరా కలసు. ఇలా విన్నాము. ద నెక్స్ట్ సాంగ్ కాదల్. కెన్ వి హ్యావ్ యూ టు ద సెంటర్ స్టేజ్ ప్లీజ్? సుశాంత్ గారు అండ్ చందన్ గారు. విల్ స్టార్ట్ విత్ సుశాంత్. సో సుశాంత్, దోచే అంటే ఎగ్జాక్ట్లీ ఏమంటున్నారని మీరు అనుకుంటున్నారు? అంటే దోచే అంటే ఇద్దరు చేయలు ఉంటారా? కానీ దోచేలో చేయి రావడం అది చాలా క్రియేటివ్గా ఉంది. అండ్ నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను, ఫస్ట్ టీజర్ నుంచి ఎవ్రీ సాంగ్, ఎవ్రీ టీజర్, అన్నీ చాలా బాగున్నాయి, చాలా స్టైలిష్గా ఉంది. నేను చైతన్య ఇంతకుముందు ఫోన్ చేసి కూడా చెప్పాను చాలా స్టైలిష్గా ఉందని. సో అండ్ ఇట్స్ అ గ్రేట్ కాంబినేషన్. మనం ఒకలేలా కోసం తర్వాత చైతన్య చేస్తున్నాడు, అండ్ బివిఎస్ఎన్ ప్రసాద్ గారు అత్తారింటికి దారే తర్వాత చేస్తున్నారు, సుధీర్ స్వామి రారా తర్వాత. సో ఇట్స్ అ గ్రేట్ కాంబినేషన్ అండ్ వెరీ ట్రెండ్ సెట్టింగ్ స్టైలిష్ మూవీ లాగా ఉంది. అండ్ ఇప్పుడే బ్రహ్మానందం గారు క్లిప్పింగ్స్ కూడా చూపించారు. సో డెఫినెట్లీ విల్ బి అ స్టైలిష్ ఎంటర్టైనర్. అండ్ సన్నీ మ్యూజిక్ ఇస్ రియలీ వెరీ గుడ్. సో ఐ విష్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఐమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు రాక్. థ్యాంక్ యూ సో మచ్ సుశాంత్. చందన్ గారు, can we have a word from you please? Wishing the entire team all the best. They are going to rock it. Thank you. Thank you so much for being on stage, Chandan garu. That was really too short and quick. Thank you Sushant for being on stage. So ila kadal paata vinnamu. So this makes altogether
7 సాంగ్స్ ఆల్రెడీ 4 రిలీజ్ అయినాయి, ఈ రోజు 2. ఇంకొక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ రోజు మేము వినిపించట్లేదండి, ఇంకా ఒక్క పాట మాత్రమే మీకు వినిపించబోతున్నాం. అండ్ దిస్ సాంగ్ ఇస్ ఆల్ ద మోర్ వెరీ వెరీ స్పెషల్, ఎందుకంటే హీరో హీరోయిన్స్ మనం డాన్స్ చేస్తూ ఇలాంటి పాటలు మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. అఫ్ కోర్స్ దట్ హ్యాస్ టు బీ ఇన్ ద మూవీ. కానీ ఈ మూవీలో విలన్ పైన ఒక పాట ఉందట. విలన్ గా ఎవరు నటిస్తున్నారు అంటే దట్ వాజ్ రియలీ అ లిటిల్ సర్ప్రైజింగ్ టు మీ. మరి పోసాని కృష్ణమురళి గారిని మనం ఎన్నో కామెడీ పాత్రల్లో చూసాం. కామెడీ చేస్తూ చేస్తూ మరి ఈ మూవీలో అఫ్ కోర్స్ బ్రహ్మానందం గారు ఉన్నారు అంటే ఇంకా కామెడీకి అసలు ఏ డోకా లేదనుకోండి. బట్ పోసాని గారు కామెడీ చేస్తూ ఒక విలనిజం ని కూడా చూపించారంట. మరి అదేంటో ఈ పాటలో మనం చూద్దాం. ఒక స్పెషల్ పాట కూడా ఆయన కోసం తయారు చేశారు, అండ్ దట్ వాస్ పిక్చరైజ్డ్ ఆన్ హిమ్. సో ఈ పాటని లాంచ్ చేయవలసిందిగా పోసాని కృష్ణమురళి గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆయన పాటని ఆయనే రిలీజ్ చేస్తారట, అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బి రియలీ స్పెషల్. వెల్కమ్ సార్, వెల్కమ్ ఆన్ స్టేజ్. ఈ సడన్ పాట ఏంటి, ఇది ఎవరి ఐడియా, ఇదంతా కూడా మనం లాంచ్ ఆ పాట చూశాక మనం మాట్లాడుకుందాము. ఒకసారి లాంచ్ మీరు చెప్పాలి. లాంచ్ అయిపోయింది, సారీ. విలం అనే పదంబులో విలీనమైన వాడివు శతధ్రువం సయోధులే నీ ముందు ఎంతరు దివి భువి తలం సదా అరాచకం నిదంతరు మరి మరి చిరాకుడు నీ నవ్వు చూడరు ఓ రాజనాల మనవడ ఆరాజసం మరేదిర నీ నాన్న నాగభూషణం నీ కన్న పొరుగురా జవాబులివ్వు చక చక పరాక్రమం టక నాకున్న చిన్నటి కనక ఇవాళ తీర్చరా విలం అనే పదంబులు విలీనమైన వాడివు శతధ్రువం సయోధులే నీ ముందు ఎంతరు. సరే, ఏవి ప్లే చేస్తారంటే ప్లే చేయొద్దని చెప్పారట మీరే. ఓన్లీ పిక్చర్స్ కొలాజ్ మాత్రమే చూపించండి అన్నారు. సో దట్ హ్యాస్ టు బి అ రియలీ వెరీ వెల్ కెప్ట్ సీక్రెట్ అన్నమాట. సో పోసాని గారు, మీ పాట గురించి మీ క్యారెక్టర్ గురించి మాకు వచ్చింది జస్ట్. అందరికీ నమస్కారం. నాగ చైతన్య వన్ ఆఫ్ ద లీడింగ్ హీరో కదా, రొమాంటిక్ హీరో. పెద్ద హీరో మనవడు, పెద్ద హీరో కొడుకు. సినిమా అంతా నాగ చైతన్యం ఉంటాడు, న్యాచురల్. కానీ నాకు ఇందులో ప్లేస్ ఇచ్చి నా మీద ఒక సాంగ్ తీశాడు సుధీర్ వర్మ. జనరల్గా నేను ఈరోజు ఆడియో ఫంక్షన్కి వచ్చి సుధీర్ వర్మ గురించే నేను మాట్లాడదాం అనుకున్నా. అందులో చిన్న బ్యాడ్ ఏంటంటే నా పాట వేశారు. ఈ డైరెక్టర్ నా మీద పాట తీశాడు కదా, ఇప్పుడు ఏం చెప్పినా చెంచాలాగా ఉంటుందని ఆలోచిస్తున్నాను నేను. ఇబ్బంది కూడా దీని గురించి మాట్లాడాలంటే అని చెప్పి. వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. బ్యానర్ బివిఎన్ ప్రసాద్ గురించి మీకు కొత్తగా చెప్పగల. సినిమా ఇండస్ట్రీలో సినిమాని ప్రేమించి ఇంటూ నుంచి కోట్ల రూపాయలు క్యాష్ తెచ్చి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మనిషి బివిఎన్ ప్రసాద్. చాలామంది వస్తారు ప్రొడ్యూసర్స్, చాలామంది పెద్ద పెద్ద అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 1,00,000 రూపాయలు తెచ్చి 99 కోట్లు అప్పు తీసుకొని ఫస్ట్ కాపీ తెచ్చి రిలీజ్ ముందు చాలామంది డబ్బులు కొట్టి ఫైనాన్స్ కట్టలే వడ్డీలు పెరిగినని చెప్పి అన్న ప్రొడ్యూసర్లు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు స్టార్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంట్లో సిల్వర్ స్పూన్తో పుట్టి నా కళ్ళ ముందు చూసా డబ్బులు తెచ్చి సినిమాలు తీసి నష్టపోయి ఇప్పుడు వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రొడ్యూసర్గా ఉన్నాడంటే కారణం బికాస్ ప్రసాద్ సినిమాను బాగా ప్రేమిస్తాడు. కాబట్టే చాలామంది హీరోలు ప్రసాద్ గారు ప్రేమిస్తారు. ఇలాంటి బిహేవియరు, ఇలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళకే సినిమా ఇండస్ట్రీలో స్థానం ఉండాలి. అందరూ మీరు ముఖ్యులు కాబట్టి ఐ లవ్ యూ ప్రసాద్. ఇది మెయిన్ ఆడియో ఫంక్షన్ కాబట్టి ఈరోజు హీరో ఆడియో సన్నీ కాబట్టి సన్నీ గురించి నేను మాట్లాడాలి. సన్నీ నాకు తెలియదు, బట్ నాకు మ్యూజిక్ తెలియదు, వింటం బాగా తెలుసు. అంటారు కదా, శిశువైనా పశువైనా పావైనా ఏదైనా కానీ గేదైనా దున్నైనా
సంగీతం వింటూ తలుపుతుందంటారు. అలా నేను అలా దున్న లక్షణాలతో తలుపుతా తప్ప నాకు ఆ రాగాలు అవే తెలియవు. అట్లా నా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎప్పుడో చిన్నప్పుడు తీసేయండి, నేను వచ్చిన తర్వాత నాకు ఎలాంటి మ్యూజిక్ ఇష్టం అంటే శబ్దం చెవికి ఇంపుగా ఉండాలి. ఏ మ్యూజిక్ వచ్చినా అది చెవికి మళ్ళీ వినబుద్ధి అవ్వాలి. అలా ఎక్కువ నాకు వినబుద్ధి అయిన పాటలు చేసినవాడు నా కీరవాణి. కీరవాణి పాటలు ఎందుకు నాకు వినబుద్ధి అవుతాను ఉంటాయి. చిన్నప్పుడు నా పిల్లాడు నా కొడుకు ఏడిస్తే ఎంత అందంగా ఉంటుంది, నా కొడుకు బెడ్ మీద పాసు పోస్తే ఎంత అందంగా ఉంటుంది, నా కొడుకు మా అమ్మని కొడితే ఎంత బాగుంటుంది. అలా కీరవాణి పాటలు నాకు అంత బాగుంటాయి. ఇందులో సన్నీ పాటలు ఈ సినిమా గురించి నాకు ముందు ఏంటంటే స్వామి రారా చూసా. స్వామి రారా టైటిల్ సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది. స్వామి రా అనేది నా పాటలు రావు, అందుకు కొంచెం పాడాను. ఆయన ఇన్స్ట్రుమెంటేషన్ చాలా బాగుంటుంది. ఎక్కడెక్కడ చిన్న చిన్న పదాలకి వేసే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సన్నీ అవి నాకు బాగా నచ్చినాయి. అందుకని డెఫినెట్గా ఇది ఫైనల్ వెర్షన్ చాలా బాగుంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అబౌవ్ ఆల్ నా జీవితం గురించి నేను చెప్పగల, నువ్వు నేషనల్ ఫిగర్ కాబట్టి కొత్తగా నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే సుధీర్ వర్మ గురించి. సుధీర్ వర్మ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఎదురు డాష్ దగ్గర నాగార్జున బాబు ఉన్నాడు కాబట్టి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లు అనిపించుకునే వాళ్ళు వేరే ఉన్నారు, నేను డైరెక్టర్ని అని ధైర్యంగా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒక రాఘవేంద్రరావు, ఓ దాసరి నారాయణరావు, ఇప్పుడు మన ముందున్న రాజమౌళి సినిమాని ప్రేమించి సినిమా అంటే నా జీవితం, సినిమా అంటే పరిశ్రమ, సినిమా అంటే నిర్మాత, సినిమా అంటే ప్రాణం అనుకునే డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. నేను నాగార్జున బాబుకి ఏం చెప్తున్నానంటే, బాబు ఆ కోవలో 1, 2, 3లో ఉంటాడు సుధీర్ వర్మ. సినిమాని ఇలా కూడా తీయొచ్చా అని సినిమాతో నేను తెలుసుకున్నా. నేను డైరెక్టర్నే, నేను ఇటులు తీసే ప్రాబ్లం తీసా, ఆపరేషన్ దుర్యోధన చేశాను, మెంటల్ ఎక్స్టెన్ చేశాను, నేను డైరెక్టర్నే, హిట్ సినిమాలు తీసా. కానీ ఇతని దగ్గర స్టైల్ ఎంత బాగుంటుందంటే బాబు, సినిమా నేను మేనుగలండి, సినిమా చేసినట్టే లేదు. సినిమా అయిపోయిన తర్వాత అప్పుడే నా సినిమా అయిపోయిందా, నా వేషం అయిపోయిందంటే 15 రోజులు వేషం చేశారు మీరు. ఫస్ట్ టైము ఇన్ని సినిమాలు చేశాను నేను. ఒక రైటర్గా 150 సినిమాలు చేశాను, డైరెక్టర్గా సినిమా చేస్తున్నాను, ఫిల్మ్ ఉండే చేతిలో 100 సినిమా ఆర్టిక్స్ చేశాను. కానీ ఈ సినిమా ఫినిష్ అయిపోయిన తర్వాత టాటా చెప్పిన తర్వాత నాకు టాటా చెప్పబుద్ధి గల, ఇంకా ఉంటే పెట్టండి అయ్యా నాకు 2 సీన్లు చేస్తా అన్నంత గొప్పగా మనుషుల్ని, సినిమాని ప్రేమించే మనిషి సుధీర్ వర్మ. వాళ్ళు ప్రొడ్యూసర్ని. ఈ సినిమాలో గొప్పతనం ఏంటంటే ప్రొడ్యూసరు సినిమా స్పాట్లోకి రాకుండా డైరెక్టర్ కన్నా చెబితే ఈ సినిమా ఫినిష్ చేశాడు ఈ డైరెక్టర్. ఇంత మంచోడు బాబు, మనిషిగానే చెప్పట్లా, అతని క్యారెక్టర్ ఎలాంటి నాకు తురుగుమూత నాకు వద్దు. డైరెక్టర్గా వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్. నీలాంటి బ్లెస్సింగ్ ఉండాలి బాబు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ పోసాని గారు. అసలు ఎక్కడ ఊపిరి తీయకుండా అలా మాట్లాడేశారు వితౌట్ ఎనీ ఫుల్ స్టాప్ అండ్ కామా. దట్ వాజ్ రియలీ వెరీ స్వీట్ సార్. ఇలాంటి వాళ్ళు ఎంత మాట్లాడినా మళ్ళీ వినాలి అనిపిస్తూ ఉంటుంది. ఇట్ ఇన్స్పైర్స్ us a lot. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ పోసాని గారు. మరి ఈ రోజు ఈవెంట్ ని ఆర్గనైజ్ చేశారు శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ. ఈ రోజు లైవ్ దోచేయ్ ఆడియో లాంచ్ ని వీక్షిస్తున్నారు ఎన్టీవీ, TV9 మరియు వనిత న్యూస్ ఛానల్ ద్వారా. Digital partner teatimenews.com, and we would like to thank our sponsors Kalamandir, Big C and Selcon. Well, it's now time to talk about the hero of this movie, Naga Chaitanya garu. Of course, మనం మోషన్ పోస్టర్ ఇక్కడ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాము. He is really looking hot and very stylish ఈ మూవీ పోస్టర్స్ లో. వెల్, నాగ చైతన్య గారి మూవీస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈస్ 10 మూవీస్ ఓల్డ్. అందుకని ఎక్కడ చూసినా మీకు NC10 అని కనిపిస్తూ ఉంది. ఏం మాయ చేసావే, 100% లవ్, ఆటోనగర్, సూర్య, అండ్ ఆఫ్ కోర్స్ లేటెస్ట్ గా రిలీజ్ అయిన మనంతో అటు ఫ్యామిలీ ఆడియన్స్, యూత్, లేడీస్, మాస్, క్లాస్ అందరినీ కూడా ఆకట్టుకున్నారు. అండ్ అదే కోవలో ఇప్పుడు ఈ మూవీ ద్వారా మరొకసారి అందరినీ ఆకట్టుకోబోతున్నారని మేము ఆశిస్తున్నాము. సో ది హీరో ఆఫ్ దిస్ మూవీ నాగ చైతన్య గారిపై ఒక చిన్న ఏవి చూద్దాం. కెన్ వీ హ్యావ్ ది ఏవి ప్లీజ్? నాగ చైతన్య ఈ తరం హీరోల్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న హీరో. క్లాస్ కు క్లాస్, మాస్ కు మాస్.
చేసింది 10 సినిమాలే కావచ్చు, కానీ అన్ని సినిమాల్లోనూ తనదైన ప్రత్యేకత, ఎప్పుడూ కొత్తదనం కోసం తపన, రొటీన్ కు భిన్నంగా ఏదో చేయాలనే ఆరాటం చైతులో కనిపిస్తుంది. నిన్ను చూస్తూ నేరెప్పవేయడం మరిచా, ఆయన ఏవో కలలు ఆగవే తెలుసా. యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందే ఉంటాడు ఈ హీరో. తన కెరియర్ లో ఇప్పటి వరకు ఒక్కరంటే ఒక్క స్టార్ డైరెక్టర్ తో కూడా చైతూ పనిచేయలేదు. కథ నచ్చితే ఆయనకు అనుభవంతో పనిలేదు, హిట్ ఫ్లాపులతో సంబంధం లేదు. తండ్రి నాగార్జున మాదిరే టాలెంట్ ను ప్రోత్సహిస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు చైతన్య. బొళ్ళు బొళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాక్చుయేషన్. ఏంటిది ఇన్ఫాక్చుయేషన్ బావా? మనం ఎలాగో మెచ్యూర్డ్ కదా. ఓవైపు కుటుంబం నుంచి వచ్చిన క్లాస్ ఇమేజ్ ను కాపాడుతూనే మరోవైపు మాస్ ప్రేక్షకుల్ని సైతం తన వైపు తిప్పుకునే దిశగా ఒక్కో అడుగు సక్సెస్ఫుల్ గా వేస్తున్నాడు ఈ నవ యువ సమ్రాట్. నా పేరు సూర్య. నా ప్రపంచంలో మాటకి మాట, దెబ్బకి దెబ్బే సమానం. తొలి సినిమా జోష్ లోనే అద్భుతమైన నటనతో అందరి ప్రశంసలు అందుకున్న నాగ చైతన్య ఆ తర్వాత ఏం మాయ చేసావే, 100% లవ్ లాంటి యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ తో లవర్ బాయ్ గా మారిపోయాడు. ఇక మనంలో తాత తండ్రితో పోటీ పడుతూ నటుడిగా ఎన్నో మెట్లు పైకెదిగాడు నాగ చైతన్య. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా. సినిమాకు అస్సలు సంబంధం ఉండదు. ప్రతి సినిమాలో ఏదో ఓ కొత్తదనం చూపించాలనే తపన. ఆ తపనే చైతూను మిగిలిన హీరోలతో కాస్త భిన్నంగా నిలిచేలా చేసింది. ఈ బెజవాడ నాదిరా. ఒక లైలా కోసం లాంటి లవ్లీ మూవీ తర్వాత ఇప్పుడు దోచేయి లాంటి మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేస్తున్నాడు చైతూ. క్లాస్ సినిమాలతో కూడా బాక్సాఫీస్ కు దడ పుట్టించగల తడాఖా ఉన్న చైతూ దోచేయితో ప్రేక్షకుల మనసులతో పాటు బాక్సాఫీస్ ను కూడా దోచేయాలని మనసారా ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్ టు నాగ చైతన్య. సో దట్ వాజ్ అ స్పెషల్ ఏవి ఆన్ నాగ చైతన్య గారు. సో జోష్ తో మొదలైన జోష్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందాక NC10 అనుకున్నాము, 10 పక్కన ఇంకొక 0 కూడా వచ్చేస్తుందేమో. అవుతుందండి, ఈ రోజు కాదు రేపు అవుతుంది. నాగార్జున గారు చెప్పండి సార్, ఇలా ఇలా అంటున్నారు. మీరు చెప్తేనే ఏం చేస్తారు కదా మూవీస్. ఓ మీది అవ్వలేదు అంటున్నారా ఇంకా? సో త్వరలో నాగార్జున గారు 100వ సినిమా పూర్తి చేసుకోవాలని, కాకపోతే అప్పుడు కూడా యాంకరింగ్ నన్ను పిలవాలని కోరుకుంటున్నాను. సో దట్ వాజ్ అ వండర్ఫుల్ ఏవి ఆన్ నాగ చైతన్య గారు. సో కీప్ అప్ ద స్పిరిట్ అండ్ గోయింగ్ చైతన్య గారు. మరి ఫైనలీ ఇందాక మనం సాంగ్స్ మేకింగ్ చూసాము, అందులో చాలా ఎఫర్ట్ పెట్టేశారు, అందరూ చాలా వర్క్ అవుట్ చేసేస్తున్నారు అని మనం ఇందాక అనుకున్నాము. బట్ నౌ వీఆర్ గోయింగ్ టు షో ద మూవీ మేకింగ్. మూవీ మేకింగ్ లో అసలైన హార్డ్ వర్క్, టీమ్ మెంబర్స్ అందరూ కూడా కలిసికట్టుగా ఏ విధంగా వర్క్ చేశారో మనం చూడబోతున్నాము. మరి ఈ యొక్క మూవీ మేకింగ్ ఆడియో, ఈ సాంగ్ ని లాంచ్ చేయవలసిందిగా హాస్య బ్రహ్మ, కాకపోతే ఇప్పుడు చప్పట్లు మాత్రం ఒక రేంజ్ లో వినిపించాలి. లెట్స్ వెల్కమ్ డాక్టర్ బ్రహ్మానందం గారు ఆన్ స్టేజ్ టు డూ ది ఆనర్స్. మరి ఒక అందమైన పాట అండ్ ఈ పాటతో మూవీ మేకింగ్ ని మనం చూడబోతున్నాము. వెల్కమ్ సార్, హార్టీ వెల్కమ్. మరి ఏ పేరుతో పిలవాలి ఇక్కడ నా ఆలోచిస్తున్నాను, ఎందుకంటే సినిమాలో మీ పేరు ఇప్పుడు నేను చెప్పకూడదేమో, పర్వాలేదా? సినిమాలో అక్కడ కూడా నేనే యాంకరింగ్ చేస్తున్నాను, అదే ఫీల్ కలిగింది ఇప్పుడు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తూ ఉంటే. బుల్లెట్ బాబు అని మేము పేరు పెట్టాము బ్రహ్మానందం గారికి. ఆ ఆడియో లాంచ్ కూడా మీరు సినిమాలో చూడబోతున్నారు. వెల్, మన బ్రహ్మానందం గారికి బొకే అందజేయవలసిందిగా శ్రేయస్ మీడియా అధినేత అనిల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము.
మూవీ మేకింగ్ ఏవీని లాంచ్ చేయవలసిందిగా బ్రహ్మానందం గారిని కోరుతున్నాను సార్. మూవీ మేకింగ్ లాంచ్. దమ్ముంటే దోచే దోచే దొరికిందా దోచే దోచే కలిసొచ్చే కాలం వస్తే దోచే 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 కష్టానికి వెనకట్టాలి వెనకడితే విలువుండాలి విలువుందని తెలిసిందంటే దోచే 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 దున్నే వాడిదిలే భూమి దోచేసే వాడిది లోకం ఏ బడి ముడి నేర్పడు కనుక ఇంతకు మించిన సుందర శతకం మోసానికి మొదలుంటుందా పోనీ మనతో ఆగేదా ఈ రెండు తెలియని వాడికి లోకంలోనే చూస్తుందా. కలిసొచ్చే కాలం వస్తే నువ్వున్నే దోచే దోచే కష్టానికి వెనకట్టాలి వెనకడితే విలువుండాలి విలువుందని తెలిసిందంటే దోచే 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 దోచే. నీ గతం ఏదో ఉందిగా ఆ కదేంటో వినేదెవ్వడో అడుగేసే దారి రమ్మంది పోరా నువ్వెవరో లేరా లోకమంతేరా. దొరికిందా దోచే దోచే కలిసొచ్చే కాలం వస్తే నువ్వున్నే దోచే దోచే కష్టానికి వెనకట్టాలి వెనకడితే విలువుండాలి విలువుందని తెలిసిందంటే దోచే దోచే దోచే. డాక్టర్ బ్రహ్మానందం గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ సాలిడ్ ప్రొడ్యూసర్ ప్రసాద్ గారికి ఈ సినిమాలో హీరో హీరోయిన్స్గా యాక్ట్ చేసిన మిస్టర్ చైతన్య అండ్ అమ్మాయి పేరేంటి, హీరోయిన్ పేరు కృతి, వాళ్ళిద్దరికీ, ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేసిన సన్నీ గారికి, కృష్ణకాంత్ గారు ఇందా పాటలు అవి రాశారు లిరిసిస్ట్ గారు, వీళ్ళందరూ ఈ సినిమాకి చాలా అద్భుతంగా పనిచేశారు. చాలా మంచి సినిమా అవుతుందని ఇందా చెప్పారు. దాంతోపాటు ముఖ్యంగా ఈ సినిమాలో దర్శకుడు గురించి తమ్ముడు ఇందాక పోసాని కృష్ణమురళి గారు చాలా బాగా చెప్పారు. తను డైరెక్ట్ చేసేటప్పుడు నిజంగా కృష్ణమురళి గారు చెప్పినట్టు మనం ఏదో పెద్ద కష్టపడి చేయాల్సిన పని లేదులే అన్నంత ఫీల్ తీసుకొస్తాడు. జనరల్గా చాలా ఈజీగా మన చేత చేయించేస్తాడు. ఆ చేసేది కూడా ఏదో కొత్త రకంగా ఉంటుంది. ఈ సినిమాలో నా పేరేంటి, బుల్లెట్ బాబు, నేను అట్లా పేర్లు అడుగుతుంటాను చెప్తున్నాను సుమా, బుల్లెట్ బాబు. అందులో అసలు నన్ను హీరోగా చూపించాలనే థాట్ సుధీర్కి ఎలా ఎందుకు వచ్చిందో నాకు తెలియదు.
నేను నా ఏజ్కి నేను ఒక విగ్గు పెట్టి హీరోలాగా చిన్న బిల్డప్ ఇచ్చుకుంటూ నడుచుకుంటూ వస్తే హీరో ఆడియో ఫంక్షన్స్ ఎలా జరుగుతాయో దాని మీద ఒక సీన్ చేసి చూపించాడు. ఎక్సలెంట్గా వచ్చింది. ఆడియో ఫంక్షన్కి ఇలాగే స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయడానికి ఈ అమ్మాయి యాంకర్. అందుకే దాని నుంచి యాంకరింగ్లో తను బ్రహ్మానందం గారి హీరోగా ఉన్నప్పుడు యాంకరింగ్ చేశానని తను చెప్తుంటే యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు ఇది ఇక్కడ ఎలా జరుగుతుందో అలా తీసి చూపించాడు. నాకు చాలా ముచ్చటేసింది. తర్వాత ఎక్కువ హైపర్గా చేయకుండా సాలిడ్గా చేయాల్సిన రీతిలో కొద్దిగా చిన్న చిన్న డైలాగ్స్తో చాలా బాగా డైరెక్ట్ చేశారు. మిగతా సీన్స్ అన్నీ చాలా బాగా చేసుంటారని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. నేను చేసినంత వరకు నా పోర్షన్ వరకు చాలా నీట్గా చాలా పద్ధతిగా కామెడీని ఫ్రెష్గా ఒక దీని ఫ్రిడ్జ్లో నుంచి తీసిన దానిమ్మ గింజల్లాగా అంత అందంగా హాయిగా తీయగా ఉండే విధంగా కామెడీ చేసి చూపించారు. మా చేత ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలు చాలా సినిమాలు చేసిన ఒక వెరైటీ ఒక నూతనత్వాన్ని ఈ సినిమాలో ఈ కామెడీ ద్వారా నేను చేశానేమో అనిపిస్తుంది నాకు ఈ సినిమాలో ముఖ్యంగా నా పక్కన అంటే సినిమా తీయడానికి వచ్చి ఇందాక చెప్పారు చూడండి, ఏదో 1 లక్ష రూపాయలు వచ్చి 99 కోట్లు అప్పు చేసి సినిమా చేసే బ్యాచ్ కాదు అనేది. అలాగా నేను 99 కోట్లతో వచ్చి 1 లక్ష రూపాయలు 2 లక్షలు మిగిల్చుకుని వెళ్ళిపోయే బ్యాచ్ హీరోల్లో నేను ఒకడిని అనమాట. అలాంటిది ఒక అద్భుతమైన రేంజ్లో ఆయన చూపించారు. పైగా నాకేమో ఇందులో తెలియకుండా చిన్న వీక్నెస్ ఒకటి పెట్టి ఇవన్నీ నేను ఇప్పుడే చెప్పేస్తే బాగుండదు. రేపు మీరు సినిమా చూడండి, సినిమా బాగుంది. నిజంగా నేను పాటలు వినలేదు, నాకు పాటలు గురించి చెప్పడం అంటే చాలా బాగున్నాయండి అని ఎవరైనా మామూలు వినకపోయినా సరే చెప్పేస్తుంటారు జనరల్గా, అదిరిపోయినాయండి సాంగ్స్ అని. నేను సాంగ్స్ అదిరిపోయినాయి అని చెప్పగలిగింది ఒకే ఒక సినిమాకి, అది అన్నమయ్య సినిమాకి అంతే. ఆ తర్వాత నేను పాటలు అదిరిపోయిందనేంతగా విన్నది లేదు. ముందు ముఖ్యంగా విన్నాదాకా జడ్జిమెంట్ తెలియదు. జడ్జిమెంట్ తెలిసినా బాగుందని చెప్పేంత ధైర్యం ఇక్కడి నుంచి నాకు లేదు. కాబట్టి ఆ విషయం వదిలేద్దాం. డెఫినెట్గా అన్నీ కొత్త రకంగా ఉన్నాయి, అందరినీ కొత్త రకంగా చూపించడానికి ప్రయత్నం చేశారు. ఇందులో చలపతిరావు గారు తర్వాత రవి గారు వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు ఒక పోలీస్ ఆఫీసర్గా చేశారు. వాళ్ళిద్దరు ఫ్రేమింగ్ అది చూస్తుంటే ముచ్చటగా అనిపించింది. అట్లాగా అందరి క్యారెక్టర్స్ చాలా, ఇప్పుడు హీరో ఫ్రెండ్స్ చాలా మంచి క్యారెక్టర్స్ వాళ్ళు ఇచ్చి, ఇందాక హర్ష మీ ఫ్రెండ్ అతను హర్షయ్య అతని పేరు హర్ష, ఆయన వైవా హర్ష అంటారు అనుకుంటా. చాలా ఒక సున్నితమైన హాస్యంతో ఒక మైన్యూట్ కామెడీ చేసి ఈ సినిమాలో అన్ని కామెడీ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కానీ తర్వాత దాని ఏమంటారు రొమాన్స్ కానీ చూసిన విధానం చూస్తుంటే చాలా బాగుంది అనిపిస్తుంది. నిజంగా ఇందాక ఏవీలో చెప్పినట్టు చైతన్య ఈజ్ నాట్ ఫర్ ఆల్ క్యారెక్టర్స్, చైతన్య ఈజ్ ఫర్ సెలెక్టెడ్ క్యారెక్టర్స్. తనకు కావాల్సిన క్యారెక్టర్సే బాగున్నాయి అనుకుంటేనే వాళ్ళ నాన్నగారు లాగా పర్ఫెక్ట్గా మనకి ఇది మ్యాచ్ అవుతుందంటేనే జడ్జిమెంట్ తీసుకొని చేస్తారు. అందులో దోచే సినిమా ఒకటి. ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో బ్రహ్మానందం గారు చెప్పినట్టు ఒక కొత్త ఫీల్, కొత్తగా అందరూ కనిపించబోతున్నారు, ఒక కొత్త అనుభూతిని మనకి ఇవ్వబోతున్నారు డైరెక్టర్ సుధీర్ గారు.